వాక్యం చదువుకుందాం. ఈరోజు మనం ఆరాధన వర్తమానం కోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకుందాం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాలు దేవునిలో మన ఆధిక్యతను గురించి వివరంగా తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు రోమా ఖైదులో ఉండి 4 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. అందులో ఎఫెసీ సంఘానికి రాయబడిన ఉత్తరాన్ని ఈరోజు మన ధ్యానంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులు యూదేతరులు, యూదులు అన్యులు అన్నమాట. యూదా మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. మనలాగా మనం కూడా యూదేతరులము. మనలో చాలామంది తెలియక దేవుని నమ్మని వాళ్ళందరూ అన్యులు, నమ్మిన వాళ్ళు ఏదో దేవుని బిడ్డలు అనుకుంటాం. కానీ అసలు అన్యులు అంటే ఎవరంటే యూదులు కాని వాళ్ళందరూ అన్యులే. మనమందరము అన్య జనాంగమే. మనలాగానే ఎఫెసీ సంఘం కూడా దేవుడు ఆ పట్టణాన్ని ప్రేమించి, ఎఫెసీ పట్టణాన్ని ప్రేమించి పౌలు యొక్క సువార్త పరిచర్యలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ ఆసియా ఖండంలో ఉన్న చిన్న ఆసియాలో ఉన్న ఎఫెసీ పట్టణాన్ని దర్శించి అక్కడ సువార్త ప్రకటించబడటానికి దేవుడు ఆ పరిచర్యలో పౌలుకి ఎంతగానో తోడుగా ఉన్నాడు. అక్కడ సంఘం కట్టబడిన తర్వాత ఆ సంఘాన్ని బలపరచడం కోసం ఆయన రాసిన ఉత్తరంలో మొదటి 2 అధ్యాయాలు దేవునిలో మనకున్న ఆధిక్యత, దేవుణ్ణి బట్టి మనం ఎంత గొప్పవారమో, ఆయన మనల్ని ఎన్నుకున్న విధానం, మన పట్ల ఆయనకున్న కృప, మన విషయంలో ఆయనకున్న ప్రణాళిక, మన విషయంలో ఆయనకున్న చిత్తము, మన ద్వారా ఆయన చేయాలనుకున్న పనులు, మన పట్ల ఆయన చూపించిన విశాలమైన తన త్యాగం అంతా మొదటి అధ్యాయంలో ఉంటుంది. మనం 2 అధ్యాయాలు పూర్తిగా చదువుకుని వివరించుకోవడానికి సమయం ఉండదు. కాబట్టి 2వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇది మన ఆధిక్యతలలో మొదటిది. మన పాపముల వల్ల, మన తప్పులు దోషాలు అవిధేయతల వల్ల మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎందుకని మనం కొంతమందిమే ఇలా బ్రతికించబడ్డాము? మనలాగే చాలామంది లోకంలో ఉన్నారు. అనేక మంది పాపంలో జీవిస్తున్నారు, పాప అలవాట్లలో ఉన్నారు, వాళ్ళకి నచ్చిన దారిలో నడుస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేస్తున్నారు. దేవునికి అది అనుకూలమా, దేవునికి ఇష్టమా అయిష్టమా అనే అవగాహన లేకుండా అనాలోచితంగా లోకంలో చాలామంది ప్రవర్తిస్తూ ఉండగా, ఎందుకు మనం మాత్రమే దేవుని నమ్ముకునేలాగా, క్రీస్తుని అంగీకరించేలాగా చేయబడ్డామంటే, మొదటి అధ్యాయం 6వ వచనంలో దానికి సమాధానం ఉంది. 4-6 వచనాలు కలుపున్నాయి చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మనం రక్షించబడ్డాము. మన ఎన్నిక క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత, లేదంటే మనం పుట్టిన తర్వాత కాదు, జగత్తుకు పునాది వేయబడక మునిపే, అసలు ఈ సృష్టి ఆరంభానికి మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తంలో మనం ఉన్నాము. ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన మనలను ఎన్నిక చేసుకున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు, మనం తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, ఆయన తన్ను తాను మన జీవితంలో బయలుపరుచుకుని ఆయన రక్తం ద్వారా మన పాపాలను కడిగి, మన అపరాధముల నుంచి, మన పాపముల నుంచి మనలను, మన చచ్చిన స్థితి నుంచి ఆయన మనలను విడిపించాడు.
ఆ సమయం వచ్చే వరకు కూడా ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. మరి ఎందుకని కొంతమంది రక్షించబడట్లేదు? ఎందుకు కొంతమంది ఇంకా దేవుణ్ణి నమ్మట్లేదు? కొంతమంది దేవుణ్ణి నమ్మకుండానే ఎందుకు చనిపోయారు? కొన్ని తరాలు ఎందుకు దేవుని ఎరగని తరాల్లాగా మిగిలిపోయినాయి అంటే దానికి సరైన సమాధానం మన దగ్గర లేదు. వాళ్ళు ఎందుకు దేవుని చిత్తంలో లేరు, మనం ఎందుకు ఆయన చిత్తంలో ఉన్నామో మనకి అదొక $1,000,000 ప్రశ్నలాగా. మనకు అసలు ఆ విషయం అర్థమే కాదు. ఉదాహరణకు పాస్టర్ గారి కుటుంబం చూసుకోండి. మాయ గారు నరకబడి రక్షించబడక మునుపు తరాల్లో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరు లేరు కదా. అప్పటి నుంచే వాళ్ళ అత్తయ్య గారి కుటుంబం, వాళ్ళ అమ్మగారి కుటుంబంలో, వాళ్ళ నాన్నగారి కుటుంబంలో చాలామంది దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. ఆ ముందు తరాల్లో లేదు. మా నాన్నగారే మా ఇంట్లో మొదటిగా దేవుణ్ణి తెలుసుకోవడం. అంతకు ముందు తరాల్లో 4-5 తరాల వరకు తెలుస్తుంది కదా మనకి, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళెవ్వరూ అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు. అంతెందుకు ఇప్పటికీ మా అమ్మగారి తరపు ఎవ్వరు చాలామంది దేవునిలో లేరు. ఎందుకు మనమే ఉన్నాము అంటే మనకి సరైన సమాధానం మన హృదయానికి అర్థం కాకపోయినా మనం ఉన్న ఆధిక్యతను బట్టి, మన ఎన్నికను బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. మనల్ని ఎన్నుకోవడానికి ఆయనకి ఏ అర్హత దొరికింది అనుకుంటున్నారు మీరు? ఏది చూసి మనల్ని ఆయన ఎన్నుకుని ఉంటాడు అనుకోవడానికి లేదు. ఎందుకని? అసలు మనం పుట్టక ముందే ఆయన మనలను ఎన్నుకున్నారు. 6వ వచనం ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తులో ప్రేమ చేత ఆయన మనలను ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎవరినైనా దేనికైనా ఎన్నుకోవాలనుకోండి, ఏం చూస్తాం? అర్హతలు చూస్తాం కదా. ఓ ఉద్యోగానికి అప్పీల్ పెట్టుకున్నారు. ఆ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఆ పని చేయడానికి ఆ వ్యక్తి అర్హుడా కాదా చూసి ఉద్యోగానికి ఎన్నుకుంటారు. ఉద్యోగాల్లో అయితే, పెళ్ళిళ్ళలో అనుకోండి, పెళ్లి సంబంధాలు వస్తాయి కదా. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నేను చేసుకోవడానికి అమ్మాయి అర్హురాలా, నేను చేసుకోవడానికి అబ్బాయి అర్హుడా కాదా అని అన్ని రకాలుగా చూసుకుని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎన్నిక చేసుకుంటారు. మనం ఎవరినన్నా ఎన్నుకోవాలి, లేదంటే మనలో ఒక లీడర్ని ఎన్నుకోవాలి. ఎన్నుకునేటప్పుడు ఎవరిని నువ్వు ఉండలే, ఇప్పుడు నువ్వు ఉండలే అంటారా? ఏమంటారు? ఆ నాయకత్వానికి ఆ వ్యక్తి అర్హుడా కాదా అని ఆలోచించి మనం ఎన్నుకుంటాం కదా. భూమి మీద ఏ ఎన్నికైనా అంతే, భూమి మీద ఏ సెలక్షన్ అయినా అంతే, భూమి మీద ఎలాంటి రిక్రూట్ చేసినా కూడా అంతే. ఉద్యోగానికైనా పెళ్ళిళ్ళకైనా దేనికైనా కూడా అర్హతలు చూస్తాం. మనం మనుషుల నుంచి అర్హతలు చూస్తాం. సరిపోతారా సరిపోరా అని చూసుకుంటాం. కానీ దేవునిలో మనకున్న ఆధిక్యత ఏంటంటే ఆయన మనలో ఏ అర్హత చూడకుండానే ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఎందుకోసం ఆయన మనల్ని ఎన్నుకున్నాడు? మన ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు? మొదటి వచనం 2వ అధ్యాయంలో అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మనలను బ్రతికించాడు. ఈ లోకంలో లోకరీతిగా మనం చచ్చిపోకముందే మన పాపాల చేత మనం చచ్చిపోయాము. ఆ పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని ఎన్నుకుని ఆయన రక్తం ద్వారా మనలను బ్రతికించాడు. ఆ వచనం ఇక్కడ మనకి మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు 8వ వచనం జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి, ఆయన టైం వచ్చినప్పుడు మనము ఆయన్ని తెలుసుకునేలాగా కూడా ఆయనే మనకి సహాయం చేశాడు. ఆయన నమ్ముకోవడానికి కానీ, మన పాపాలు క్షమించబడ్డానికి కానీ, మనం రక్షణ పొందడానికి కానీ మనం చేసిన ప్రయత్నాలు ఏమీ లేవు, లేదంటే మనం ప్రయాసపడింది ఏమీ కూడా లేదు. 2వ వచనం చూస్తే మీరు వాటిని చేయిచు 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి
మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అసలు మన అసలైన అర్హత ఇది ఏంటి? మనమందరము ఉగ్రతకు పాలవ్వవలసిన వాళ్ళము. ఎవరి వలె? కడమ వారి వలె. ఆ వచనం మనం చదువుకుంటే ఇంకా బాగా మనకి అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళ వలె మనము కూడా ఉగ్రతకు పాత్రులము, నరకానికి పాత్రులము. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని మన అపరాధముల నుంచి, మన పాపముల నుంచి ఆయన మనలను విడిపించాడు. 4వ వచనం చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇది మన రెండవ ఆధిక్యత. మన మొదటి ఆధిక్యత ఏంటంటే, మిగిలిన వాళ్ళలాగానే, మన తోటి వాళ్ళలాగానే, మన కుటుంబాల్లో రక్షించబడని ఇతరుల్లాగానే మనం కూడా ఉగ్రతకు పాత్రులమై ఉండగా, మనం నాశనానికి లేదంటే నరకానికి లేదంటే నశించిపోవటానికే మన అర్హత అయి ఉండగా, దేవుడు మనల్ని ఆయన దయా సంకల్పం చొప్పున ఎన్నుకుని మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. మన రెండో అర్హత ఏంటంటే, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టి మనల్ని పరలోక రాజ్య వారసులుగా ఆయన చేశాడు. పరలోక రాజ్య వారసులుగా చేశాడు. అది మన ఆధిక్యత. నిద్ర వచ్చేస్తుందా? మనల్ని పరలోకంలో కూర్చుండపెట్టను అంటే అయిపోయినా అది ఏమనొచ్చు అంటే అయిపోయింది, అది ఆ పని అయిపోయింది. కూర్చుండబెట్టాలనుకుంటున్నాడు అని లేదు, కూర్చుండబెట్టచ్చు అని లేదు, కూర్చుండపెట్టను. మన సీట్ పరలోక రాజ్యంలో కన్ఫర్మ్ అయింది. మనం ఖచ్చితంగా మన మరణం తర్వాత ఎక్కడుంటాము? పరలోక రాజ్యంలో ఉంటాము. మీ అందరికీ గ్యారంటీ అయినా పరలోక? ఎవరికైనా డౌట్ ఉందా? వెళ్తామో వెళ్ళమో అని. మనము ఎప్పుడైతే మన పాపములను, మన అవిధేయతలను, మన అపరాధములను మనం ఈ భూమి మీద లేదంటే దేవుని కృపకు అర్హులు కాదని గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటాము, ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. రెండవది, ఆయన మనలను పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు. మనకి భూమి మీదే అర్హత లేని వాళ్ళం చెప్పాలంటే. ఎందులో మనల్ని అర్హులుగా ఎంచొచ్చంటే ఆ విషయంలో మన మీద సరైన క్లారిటీ లేదు కదా. మనలో చాలామందిమి చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టండి, మనలో చాలామందిమి ఎందుకు అర్హులం కానట్టుగా ఉంటాం. ఎవరో ఎన్నిక చేయడానికి సరిపోయిన వారంగా ఉండము. కానీ అలాంటి వాళ్ళని దేవుడు మనల్ని ఆయన పని కొరకు ఆయన కృప చేత ఎన్నుకున్నాడు. ఇక్కడ భూమి మీద మనం కొంతమంది పక్కన కూర్చోవడానికే సరిపోమనుకుంటారు కదా. కానీ ఆయన మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడు. కొంతమంది మనల్ని వాళ్ళ పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు, వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి, వాళ్ళతో సహవాసం చేయడానికి, వాళ్ళ గుంపులో మనం సరిపోమన్నట్టుగా కొంతమంది భూమి మీద మనల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికే ఇష్టపడరు. కానీ వాళ్ళకి పరలోక రాజ్యం ఉందో లేదో కానీ దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అది దేవునిలో మనకున్న
ఆధిక్యత. మనం కొంచెం త్వరగా నెక్స్ట్ వచనాలకు వెళ్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. అర్థమవుతుంది కదా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన మూడవ ఆధిక్యత ఏంటంటే, మనం దేవుడు చేసిన పని. ప్రతి వస్తువుని దాని నిర్మాణకుడు ఉంటాడు కదండి. ఫ్యాన్ని ఒకళ్ళు చేసి ఉంటారు కదా, సంపత్ వాడే ల్యాప్టాప్ని ఒకళ్ళు చేసి ఉంటారు, ఆ కెమెరాని ఒకళ్ళు చేసి ఉంటారు, ఈ వడ్రంగి పని ఒకళ్ళు చేసి ఉంటారు, ఈ మౌత్ పీస్ ఒకళ్ళు చేసి ఉంటారు కదా. మన కుండలు ఒకళ్ళు చేస్తారు, చెక్క పని ఒకళ్ళు చేస్తారు. అవన్నీ వాటి నిర్మాణకుల యొక్క పనిముట్లు అన్నమాట కదా. మనం ఎవరి పనిముట్టు? దేవుని యొక్క పనిముట్టు. అది మన ఆధిక్యత. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకని? ఒకవేళ మన ఫ్యాన్ ఒకవేళ తిరగలేదనుకోండి, మనం ఎవరికి చెప్తాం? ఎలక్ట్రీషియన్కి చెప్తాం, కిరణ్కి, శేఖర్కి చెప్తాం. ఎందుకని? వాటికి సంబంధించిన రిపేరు వాళ్ళే చేస్తారు కాబట్టి. ఇది ఏమన్నా సరిగ్గా పగిలిపోయింది అనుకోండి, ఈ చెక్క పని చేసే వాళ్ళకి చెప్తారు. మనం బాగోలేదనుకోండి, మనల్ని ఎవరు బాగు చేస్తారు? ప్రభువే బాగు. ఎందుకని? మనం ఎవరి పని అయి ఉన్నాము? దేవుని చేతి పని అయి ఉన్నాము. చూడండి, మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మన ఆధిక్యత, మనము ఆయన చేసిన పని. మనల్ని మన తల్లిదండ్రుల కన్నా అనుకుంటాము, కానీ మనం మానుషేచ్ఛల వలనను శరీరేచ్ఛల వలనను పుట్టిన వాళ్ళము కాదు. మనం ఆయన చేసిన పని. భూమి మీద పలానా సమయానికి పలానా వ్యక్తుల పలానా కుటుంబంలో మనం పుట్టాలని ఆయన మనల్ని నిర్ణయించాడు. మనం అనుకుని, మనం ఊహించుకుని, లేకపోతే మన తల్లిదండ్రుల ఇష్టం వల్ల, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళ ఉద్దేశాలు, ఊహల వల్ల మనం భూమి మీద లేము. కానీ మనం ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనల్ని ఆయన మన పాపం నుంచి, మన అపరాధముల నుంచి, మన పక్కన వాళ్ళ వలె నశించిపోకుండా ఆయన మనలను రక్షించాడు. పరలోక రాజ్యాన్ని ఆయన మనకి వారసత్వంగా ప్రకటించాడు. ఇప్పుడే ఆయన మనలను కూర్చోబెట్టాడు. శిష్యుల్ని ఆదరిస్తూ ఆయన ఆరోహణమైనప్పుడు ఏం చెప్తాడు? నేను మీ కొరకు స్థలాలను సిద్ధపరచడానికి, నివాసములను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీరు నాతో కూడా నివసించడానికి అనువైన సౌకర్యాలు నేను చేయడానికి వెళ్తున్నానని చెప్తాడు కదా. అలా ఆయన మనకి సౌకర్యాన్ని, పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని, పరలోక రాజ్యంలో సీట్ని ఆయన మనకు ఇచ్చాడు. మూడవదిగా మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. ఇంకా చూడండి 11వ వచనంలో, కాబట్టి 11వ వచనం నుంచి మనం ఏం చేయాలంటే, మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని జ్ఞాపకము చేసుకొనుడి. ఈ పునరుద్ధాన దినమందు ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మన మునుపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆయనలో కలిగిన ఆధిక్యతను బట్టి ఆయన ఆరాధించకుండా ఉండలేము. మునుపు మన పరిస్థితి ఎంత ఈ 12వ వచనంలో ఉంది. మునుపు మనము సహపౌరులం కాదు, అంటే దేవుని బిడ్డలతో సమానమైన పరిస్థితి మనకు లేదు. ఇంకా మనం పరదేశులము, దేవునికి సంబంధించిన వారము కాదు. అంతకుముందు మనకు వాగ్దాన నిబంధనలు లేవు. అంతకుముందు మనకి ఎలాంటి నిరీక్షణ లేదు. ఇంకా లోకమందు మనం దేవుడు లేని వాళ్ళ వలె బ్రతికాము. క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాము.
ఇది అంతకుముందు మన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ప్రభువు మనల్ని రక్షించాడో, మన పాపాలను క్షమించాడో, మన అపరాధముల నుంచి మనలను విడిపించాడో, ఆయన కృపచేత, ఆయన మహాప్రేమ చేత ఆయన్ని దేవుడిగా తెలుసుకునే భాగ్యాన్ని మనకు కలుగచేశాడో, దూరస్థులమైన మనల్ని ఆయన సమీపస్థులుగా చేశాడు. 13వ వచనంలో, అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. మనము దేవునికి చాలా దగ్గరగా ఉన్నాం. మునుపు మనం దేవుడు లేని వాళ్ళం, పరదేశులము, వాగ్దాన నిరీక్షణ నిబంధన లేని ప్రజలము, ఎలాంటి యూదులలాగా సున్నతి లేని వారము. కానీ ఎప్పుడైతే ప్రభు మనల్ని రక్షించాడో మనము ఇప్పుడు ఆయనకు సమీపస్తులుగా ఉన్నాము, ఆయనకు దగ్గరగా ఉన్నాము. ఎంత దగ్గరగా ఉన్నామంటే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన పలికే అంత దగ్గరగా. మరి మనకి ఎంతో దగ్గరగా ఉన్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు మనం మాట్లాడితే వినబడదు, వినబడినట్టు ఉంటారు కదా. కొంతమంది చాలా దగ్గరే ఉంటారు, చాలా క్లోజ్గానే ఉంటారు, మనతో ఉంటానే ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం పిలిచినప్పుడు విననట్టే ఉంటారు. మన అవసరాలప్పుడు వాళ్ళకి అర్థం కానట్టే ఉంటారు, మనల్ని పట్టించుకోనట్టే ఉంటారు. కానీ ప్రభువు మనకి ఎంత సమీపంగా ఉన్నాడంటే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనకి పలికే అంత సమీపంగా. ఫిలిప్పీలకి పత్రిక ఇదే పౌలు రాస్తూ ఏమన్నా అంటే, మీరు కలవరపడద్దు, దిగులు పడద్దు, ప్రభువు సమీపంగా ఉన్నాడు అనే మాట. 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది కదా, మీరు దేనిని గూర్చియు చింతపడకుడి, మీకు ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వడి, ప్రభువు సమీపంగా ఉన్నాడనే మాట. ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో మనకి అంత దగ్గరగా ఎవరు ఉన్నా లేకపోయినా, దగ్గరగా సమీపంగా అనే మాట అంటి పెట్టుకున్నట్టుగా మన పరిస్థితుల్ని మనుషులు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, దగ్గరగా ఉన్నట్టే ఉండి మన విషయాలు పట్టించుకోకపోయినా, మనల్ని ఎప్పుడూ పట్టించుకునే అతి సమీపుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండే ఆధిక్యతను దేవుడు మనకు కలుగచేశాడు. మునుపు అలాంటి పరిస్థితి మన జీవితాల్లో లేదు. దేవుడే లేనట్టుగా వాగ్దానాలు, నిబంధన, నిరీక్షణ లేని ప్రజలంగా మనం బ్రతికాం. ఇప్పుడు మన కుటుంబాల్లో చాలామంది పరిస్థితి ఇదే. వాళ్ళు ఏదో చాలా పేర్లు పెట్టుకుని ఏవేవో దేవుళ్ళు అంటూ కొలుస్తున్నారు, కానీ నిజానికి వాళ్ళకి ఎవరు లేరు, దేవుడు లేడు. ఏ నిరీక్షణ వాళ్ళకి లేదు, వాగ్దాన నిబంధనలు వాళ్ళకి లేవు, దేవుడు వాళ్ళకి చాలా దూరంగా ఉన్నాడు. కానీ మనకు ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. అది ఆయనలో మనకున్న 4వ ఆధిక్యత. చూడండి 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, అంటే మాకు అంటే పౌలు హెబ్రీయుడు, పత్రిక రాయబడుతున్న ఎఫెసీలు అన్యులు, అందుకని అలా చెప్తున్నాడు ఆయన. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. 5వ ఆధిక్యత, ఆయనే మన సమాధానానికి కారకుడు. మనకి సమాధానం ఉండదు దేవుడు మనకి లేనప్పుడు. మనలో మనం సంతోషంగా సంతృప్తిగా ఉండలేం. కొన్నిసార్లు మనుషులతో మనకు సమాధానం ఉండదు. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు మనకి సమాధానం, మనతో మనుషులకి సమాధానం, మనం దేవునితో సమాధానం కలిగి ఉంటాము. మీకు అర్థమవుతుంది కదండి. దేవుడి లేని ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళతో వాళ్ళు సమాధానంగా ఉండరు, మనుషులతో గొడవలు పడుతూనే ఉంటారు.
సరి అయిన దేవుణ్ణి ఆరాధించట్లేదు. కాబట్టి దేవునితో పూజలు పునస్కారాల విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి సంతోషం సంతృప్తి ఉండదు. కానీ ఈ దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా మనకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే ఆయనే మన సమాధానమై ఉన్నాడు. మన హృదయాలకు ఆయన విశ్రాంతిని కలుగచేశాడు కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనందరికీ తెలిసిన వచనమే కదా. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును అనే మాట. ఆయన మనకేమిచ్చాడు? విశ్రాంతిని ఇచ్చాడు. మీరందరూ ఆ విశ్రాంతిని అనుభవిస్తే దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు. ఈ ఆధిక్యతలన్నీ మనకు అర్థమైనప్పుడు మనకి ఏవి మనలో లోటుపాట్లుగా ఉన్నాయో వాటిని బట్టి మనం పెద్దగా బాధపడము, కృంగిపోము, వేదన పడం, నిరుత్సాహపడం. ప్రభువులో మనకున్న ఆధిక్యతలు ఎంత గొప్పవో మనకు అర్థం కాకపోతే మన గొప్పతనం కూడా మనకేమీ అర్థం కాదు. మన తోటి వాళ్ళ వలె మనం ఉగ్రతకి లోనవ్వాల్సి ఉన్నప్పుడు ఆయన కృపచేత మనం రక్షించబడ్డాం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ప్రేమ చేత ఎన్నుకున్నాడు. రెండవది, ఆయన మనల్ని పరలోక రాజ్య వారసులుగా ప్రకటించాడు. మూడవదిగా మనము ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. నాలుగవదిగా, మునుపు మనము దూరస్తులము. ఎలాగా? వాగ్దాన నిబంధన నిరీక్షణ లేని వాళ్ళం, పరదేశులము, మనం దేవుడు లేని ప్రజలమై ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. తర్వాత ఆయనే మన సమాధానమై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించి ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మనకున్న మరొక ఆధిక్యత ఆయన సన్నిధికి చేరగలిగే ఆధిక్యత. ఏ సమయంలోనైనా ఎప్పుడైనా ఆయన సన్నిధికి వెళ్ళే ఆధిక్యత. ఆయన సన్నిధికి వెళ్ళడం అంటే దేవుని మందిరానికి రావడం కాదు. దేవుని మందిరానికి వచ్చి కూడా ఆయన సన్నిధిని అనుభవించలేని సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా లేదా? దేవుని మందిరానికి వచ్చి కూడా ఆటగాయితనంగా కూర్చుని వెళ్ళిపోలేదా మనం? దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమాత్రం పాటలు పాడకుండా, వాక్యం మీద దృష్టి లేకుండా, వాక్యం చెబుతుంటే ఏవేవో ఆలోచించుకుని మనం లేమా? చాలాసార్లు ఉన్నామా లేవా? ఎప్పుడు నేను దేవుని మందిరానికి వచ్చినా అసలు ఆయన సన్నిధే అనుభవించానండి అని చెప్పగలమా? మనం అందరం లేదు కదా. మనం ఎప్పుడో ఒకప్పుడు దేవుని మందిరంలో కూడా ఆయన సన్నిధిని అనుభవించలేదు. కొన్నిసార్లు మనకు నచ్చదు, చెప్పేవాళ్ళు నచ్చరు, పాడేవాళ్ళు నచ్చరు, అక్కడ నచ్చదు, వాళ్ళని చూస్తాం వీళ్ళు చూస్తాం, చాలా డిస్టర్బెన్స్గా ఉంటాం కదా ఇంతమంది మధ్యలో. కాబట్టి ఇది దేవుని సన్నిధి కాదు. ఎక్కడైతే మనం దేవునితో సహవాసం చేస్తున్నామో అది దేవుని సన్నిధి. దేవునిలో మనకున్న ఆధిక్యత ఏంటంటే దేవుని మందిరానికి రావడం ఒక విషయమే, కానీ దానికి మించి ఆయనతో సహవాసం చేసి ఆయన సన్నిధిని అనుభవించే ఆధిక్యత. ఆయన సన్నిధికి ఎప్పుడైనా రావచ్చు. చూడండి ఆ మాట ఉంటుంది అక్కడ, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ లాస్ట్లో 4 వచనాలు మనం 16వ వచనం నుంచి చూస్తే మనము దేవుడే మనలను సమాధానపరిచాడు. ఆయన ద్వారానే మనం ఆయన సన్నిధికి చేరగలిగాము, ఆయన ఇంటికి చేరగలిగాము. 19వ వచనంలో మనం ఆయన ఇంటి వారమై ఉన్నాము. చూడండి, దేవుని ఇంటి వారమై ఉన్నాం. మనం దేవుని ఇంటికి సంబంధించిన మనుషులం. మీరెవరంటే మీ ఇంటి పేరు చెప్పచ్చు, లేకపోతే మీ కులస్తుల గుంపు గురించి చెప్పచ్చు, లేకపోతే మీ సామాజిక వర్గాన్ని గురించి చెప్పచ్చు. కానీ మనందరం కలిసి చెప్పుకోగలిగే పేరేంటంటే మనందరం ఎవరింటి వాళ్ళం? దేవుని ఇంటి వాళ్ళం.
కదా, అదొక ఆధిక్యత. ఆయన ఇంటికి ఎప్పుడైనా వెళ్ళే ఆధిక్యత. తండ్రి సన్నిధి అంటే ఆయన ఇల్లే కదా, మనం ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్ళచ్చు. అసలు మనమే ఆయన ఇల్లు. ఇంకా కింద మనం చూస్తే 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనమే ఆయన ఇల్లు. మనం ఎప్పుడైనా ఆయన ఇంటికి వెళ్ళచ్చు. మనం ఎప్పుడు వెళ్ళినా పలికే అంత సమీపంగా ఆయన ఉన్నాడు. మనం ఆయన ఇంటి వారమై ఉన్నాము. చివరిగా మనం ఆయన ఇంటిగా కట్టబడుచు ఉండాలి. మీరు ఆయన ఇంటిగా కట్టబడుచు ఉన్నారు. మనం మన హృదయాన్ని ఆయన ఇంటిగా మలచుకోవాలి. ఆయన ఇంటికి మనల్ని పిలిచాడు కదా, ఆయన ఇంటికి మనల్ని వారసులుగా చేశాడు కదా. ఎక్కడ? పరలోక రాజ్యంలో మిమ్మల్ని కూర్చుండపెట్టినని ఆయన ఎప్పుడు పిలిచినా పలకటానికి రెడీగా ఉన్నాడు కదా. చివరి వచనం ఏంటంటే, మన హృదయాన్ని ఆయన ఇంటిగా మలచాలి. ఆయన ఉండేటట్లుగా మన హృదయాన్ని ఆయన కొరకు మనం కట్టగలగాలి. మీకు అర్థమవుతుంది కదండి. మొదటిగా మన ఆధిక్యత ఏంటి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన విడిపించాడు. మనలను పరలోక రాజ్య వారసులుగా ప్రకటించాడు. ఈ లోకంలో దేవుడు లేకుండా బ్రతుకుతున్న మనల్ని ఆయనకి దేవుడై ఉన్నాడు. దూరంగా ఉన్న మనలను సమీపస్తులుగా చేశాడు. సమాధానం లేకుండా, హృదయంలో మనశ్శాంతి లేకుండా ఉన్న మనలకి ఆయనే సమాధాన కారణమై ఉన్నాడు. ఆయన ఇంటి వారిగా మనలను చేశాడు. మనం ఏం చేయాలంటే, మనకున్న ఆధిక్యతలన్నీ మనకు అర్థమైతే మనం ప్రభువుని ఆరాధించాలి. వీటన్నిటికీ బదులుగా ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? చివరి వచనం, మన హృదయాన్ని ఆయన ఆలయముగా కట్టుకుంటూ ఉండాలి. మన జీవితం ఈ భూమి మీద ముగించే లోపుగా మనం కట్టబడుతూ ఉండాలి. ఇవాళ నమ్ముకున్నాం, ఇవాళ దేవుని సన్నిధికి వచ్చాం, ఇవాళ రక్షించబడ్డాం, పూర్తిగా మన ఇల్లు అయిపోలేదు. మన హృదయం అనే ఆ ఆలయాన్ని ప్రభువు కొరకు మనం కట్టేవారంగా ఉండాలి. ఆ హృదయంలో ప్రభువుని ఆరాధించేవారంగా, ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చేవారంగా, ప్రభువు మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంగా, ఆయన మన పట్ల చూపించిన కృపంతటిని బట్టి ప్రభువుని ఎల్లవేళలా మన హృదయంలో కృతజ్ఞతతో నింపబడే వారంగా ఉండాలి. మన హృదయం ఇన్ని చేసిన ఆయనకు మన హృదయంలో వేరే వాటితో పాటు స్థానం ఇవ్వకూడదు. ఆయనే మన ప్రధాన స్థానమై ఉండాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అన్ని ఆధిక్యతలు ఆయన మన కోసం ఇచ్చాడు. ఆయన మన కోసం ఘోర కల్వరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన హృదయాన్ని ఆయన కొరకు కట్టాలి. 22వ వచనం ప్రకారం మనం కట్టుకుంటూ వెళ్ళాలి. మన ప్రయారిటీస్ మారాలి. ప్రభువుకి మనమే గొప్పవాళ్ళు, ప్రభువుకి మనమే ప్రత్యేకమైన వాళ్ళం. మనకు ప్రభువు ప్రత్యేకమైన వాడుగా మారాలి. ఆయనకి మనమే ఆయన స్వాస్యం కదండి. 1వ అధ్యాయం చివరి వచనం చదవండి. నేను బైబిల్ మూసేసాను. 1వ అధ్యాయం చివరి వచనం. ఆయన ఏం చేశాడు? ఈ ఆధిక్యతలన్నీ ఇచ్చి ఆయన శరీరమైన సంఘంలోనికి మనలను చేర్చాడు. అది 7వ ఆధిక్యత కదండి. ఒకవేళ మనం సంఘాలు లేకుండా, సేవకుడు లేకుండా, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా, ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా ఇళ్లల్లోనే ఉండి వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళే ప్రభువుని సేవించే దేశాలు ఉన్నాయి. సంఘాలు లేని, దేవుని చేత రక్షించబడి సంఘంగా కట్టబడని వాళ్ళు ఉన్నారు. చాలా కమ్యూనిస్ట్ దేశాల్లో, లేదంటే ముస్లిం కంట్రీస్లో ఒక గుంపుగా చేరి ప్రభువుని ఆరాధించడానికి లేదు. కానీ క్రీస్తు శరీరం అనే సంఘంలోనికి ఆయన మనలను చేర్చాడు. నేను ఒక విషయం మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవ్వరూ ఈ లోకంలో మన బలహీనతలను బట్టి కానీ, మన అవసరాలను బట్టి కానీ, మన జీవితాల్లో జరగని విషయాలను బట్టి కానీ ఏమీ కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభువు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి ఎప్పుడూ మన హృదయంలో కృతజ్ఞత కలిగి ఉంటూ
మన హృదయాన్ని ఆయనకు ఆలయముగా కట్టుకుంటూ ఉంటే ఆయన సమయంలో మన అవసరతలు ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన మన కోసం తన ప్రాణాన్నే అప్పగించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరలోక రాజ్య వారసులుగా మనలను ప్రకటించాడు. ఈ భూమి మీద మన అవసరాలు తీర్చకపోవటం ఆయనకి ఏమన్నా పెద్ద కష్టమైన పనులా? కొన్ని జరగకపోవటం మనం ఏమైనా నేర్చుకోవటానికేమో, లేకపోతే మనం ఏమైనా తెలుసుకోవడానికేమో, లేకపోతే అది ఇంకా మనకు అవసరం లేదేమో. ఆ విషయాలన్నీ మనం దేవునికి వదిలేస్తూ ఆయన ఇచ్చిన విశ్రాంతిలో ఆనందిస్తూ ఆయన ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఆరాధిస్తూ మన హృదయాన్ని ఆయనకు ఆలయాలుగా మనం కట్టుకుందాం. దాన్ని ఒక కంపార్ట్మెంట్ లాగా డివైడ్ చేసి అరలుగా పెట్టుకుని ఇది దేవుడి ప్లేస్, ఇది ఏళ్ళ ప్లేస్, ఇది ఆళ్ళ ప్లేస్, ఇది దానికి దీనికి 6 రోజులు 6 అరలు ఆదివారం దేవుని అరలాగా పెట్టద్దు. ప్రతిరోజు మనం ఆయన ఆధిక్యతను బట్టి ఆరాధించవలసిన వాళ్ళమై ఉన్నాము. అది మనకు అలవాటుగా మారితే ఆదివారం మనం అత్యధికమైన ఆనందంతో నింపబడతాం. ఈ సహవాసాన్ని బట్టి, ఈ శరీరాన్ని బట్టి, ఇది ప్రభు శరీరం, ఇందులో నేను భాగమయ్యానని మనం ఆనందించగలుగుతాం. ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ప్రభువుని ఆరాధించేటట్లుగా ప్రభువే మనకు సహాయం చేయనుగాక. ప్రభువుని ఆరాధిద్దాం.